బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆవర్తన ప్రభావంతో జోరు వానలు కురిసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీలో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఏపీలో ఎండ తీవ్రత తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది. రుతుపవనాల కారణంగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇక భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ అల్పపీడనం తర్వాత వెంటనే అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే నిన్నంతా కూడా హైదరాబాద్లో కుంభవృష్టి కారణంగా పూర్తిగా నగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై పూర్తిగా జనాలు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు తూర్పు పశ్చిమ ద్రోణి ఇంటర్నల్ కర్ణాటక, అలాగే రాయలసీమ, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మరొక ఆవర్తనం తోడైంది. దాంతోపాటు దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసరాల్లో మరొక ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఇక తెలంగాణ, ఏపీలో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. వర్షాకాలంలో వేసవి తరహా వాతావరణంతో అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రజలకైతే ఇది ఉపశమనం అని చెప్పాలి. నైరుతి రుతుపవనాలు మళ్ళీ చురుగ్గా మారేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో శనివారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. రాబోయే 2 రోజుల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని, దీనికి ఛాన్స్ ఉందంటున్నారు ఐఎండీ. రాష్ట్రంలో ఆగస్టు నెల ప్రారంభం నుంచి వేడి ఉక్కపోత వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. రుతుపవనాల కారణంగా మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉందని, ఈ సీజన్ చివరి వరకు రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇక వారం రోజులుగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది పశ్చిమ దిశగా కదులుతుందని అంచనా వేస్తున్నారు. తర్వాత వెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, తుఫానుగా బలపడే పరిస్థితులు ఉన్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు చెప్పుకోదగ్గ రీతిలో పడలేదు. జూన్, జూలై నెలలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇప్పుడు పడబోయే వర్షాల ద్వారా దాన్ని అధిగమించవచ్చు అంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఏపీలో పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే నెల్లూరు, కోనసీమ, కాకినాడ, వైఎస్ఆర్ కడప, అనకాపల్లి, ప్రకాశం, అనంతపురం, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు అయితే కురిశాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇక హైదరాబాద్లో భారీ వర్షం కురిశాయి. నిన్నంతా కూడా క్లౌడ్ బర్స్ట్ కారణంగా హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం అకస్మాత్తుగా క్లౌడ్ బర్స్ట్గా మారి చాలా ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగింది. రోడ్లన్నీ కూడా నదులను తలపించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల సహాయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటుంది. మరొక 5 రోజుల పాటు యానాం, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 8, 9 తేదీలో ఏపీ, తెలంగాణ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ చెప్తుంది. గాలి వేగం గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది. తెలంగాణలో దట్టమైన మేఘాలు కమ్మి ఉంటాయి. ఉదయం తేలికపాటి జల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం తర్వాత వర్షం తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంది. సాయంత్రం 6 తర్వాత జోరు వర్షం కురవబోతుంది. దక్షిణ తెలంగాణలో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం మీద 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయి. ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు పడతాయని అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మడగాస్కర్ వైపు వెళ్ళిపోగా అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడింది. గాలి వేగం తక్కువ ఉండడం వల్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా
రాయలసీమ, మన్యం, అల్లూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. పిడుగుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో వర్షపాతం తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే క్లౌడ్ బర్స్ట్ జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు అయితే వేశారు. హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉంది. తర్వాత సాయంత్రం మళ్ళీ భారీ వర్షానికి ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు. గాలి దిశ మార్పుల వల్ల వర్ష సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయం చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక హైదరాబాద్లో వర్షంతో ప్రజలు నరకం చవి చూశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్లో వర్షానికి సంబంధించి విజువల్స్ ఒకసారి మనం చూస్తున్నాం. హైదరాబాద్లో భారీ వర్ష ప్రభావం ఏ రకంగా ఉందో నిన్నంతా కూడా నిన్నటి దృశ్యాలు ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్ నగరంలో భారీ వర్షానికి పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ సమయంలో హైడ్రా, రెవెన్యూ, జలమండలి విభాగాలు తీవ్రంగా శ్రమించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ఇక మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. రహదారులన్నీ కూడా చెరువును తలపించాయి. అమీర్పేటలో కార్లు అయితే నీటిలో తేలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ఐటీ కారిడార్లో 3 గంటల పాటు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకున్నారు వాహనదారులు. ఇక మరోవైపు హైటెక్ సిటీ, మాదాపూర్, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం ఇలాంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొండాపూర్లో కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. టోలీ చౌక్ నుంచి మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, ఎలక్ట్రికల్ రోడ్డు పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. మనం చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్ సంబంధించిన దృశ్యాలు. హైదరాబాద్లో పూర్తిగా నడుము లోతు నీళ్లు. అసలు హైదరాబాద్ నగరం వర్షం పడితే ఎలా మారిపోతుందో ఒకసారి చూడండి. గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ పూర్తిగా చెరువును తలపిస్తుంది, నదులను తలపిస్తుంది. ఇంకో గంట భారీ వర్షం పడితే కనుక హైదరాబాద్ నిజంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి పూర్తిగా నగరం అంతా కూడా వరదలు సంభవించే పరిస్థితి కనబడ్డట్టుగా అర్థమవుతుంది. పంజాగుట్ట నుంచి అమీర్పేట, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు కోటి నుంచి సిబిఎస్, చాదర్ఘాట్, మలక్పేట, నల్లగొండ, ఎక్స్ రోడ్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్ వరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. భారీ ట్రాఫిక్తో జనాలు నరకం చవి చూశారు. మియాపూర్ జంక్షన్ నుంచి కేపీహెచ్బి అలాగే మిగతా ప్రాంతాల వైపు జేఎన్టీ వరకు ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు సతమతమయ్యారు. ఇటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట వరకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. మరోవైపు చాలా ప్రాంతాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా షేర్లింగంపల్లిలో 13 సెంటీమీటర్ల పైన, గచ్చిబౌలిలో 12.5 సెంటీమీటర్ల వర్షం పడ్డట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక మరోవైపు నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. రాబోయే 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. నిన్నంతా కూడా వరంగల్లో కూడా భారీ వర్షం పడింది. మహబాద్, వరంగల్, జనగామ, హనుమకొండ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టుగా రిపోర్ట్స్ అందుతున్నాయి. ఒక్కసారి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు, అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులను చూద్దాం. సార్ సార్
ఇస్రా సార్ దాని తర్వాత తీసుకో విజయ్. సరిగ్గా రాదు కదా. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇవి నిన్న రాత్రి గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం అంతా కూడా అతలాకుతలమైంది. చింతల్ బస్సుకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో బంజారా హిల్స్ చింతల్ బస్తీ, ఖైరతాబాద్ చింతల్ బస్తీకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. చింతల్ బస్తీలో మార్కెట్ నిన్నంతా జోరుగా సాగుతున్న నేపథ్యం, వరలక్ష్మి వ్రత నేపథ్యంలో భారీగా ప్రజలంతా కూడా కొనుగోళ్లకు చింతల్ బస్తీ మార్కెట్కు వచ్చారు. వెంటనే ప్రారంభమైన వర్షంతో ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ చోటు చేసుకున్నాయి. భారీ వర్షం కారణంగా మణికొండ ప్రాంతం చూడండి ఏ రకంగా మణికొండ మునిగిపోయిందా అన్నట్టుగా తయారైంది. పూర్తిగా మణికొండలో నడుము లోతు నీళ్లు, ఎప్పుడు బహుశా అలా చూసి ఉండరు మణికొండ ప్రాంతాన్ని. అంతటి భారీ వర్షం మణికొండను కూడా ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. కుండపోత వాన, నగరమంతా కూడా ఎడతెరిపిలేని వానతో ఒక్కసారిగా నగరమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. దాదాపు 2.5 గంటల్లో అత్యధికంగా షేర్లింగంపల్లిలో 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా సాయంత్రం 5:30కు కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన వాన ఆ తర్వాత 6:30కు ఊపందుకుంది. నగరమంతా సిటీ మొత్తం వర్షం ప్రారంభమైంది. సరూర్ నగర్లో 12.5 సెంటీమీటర్లు కురిసింది. నగరంలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ప్రధాన రహదారులపై నడుము లోతు నీరు చేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట అయితే పూర్తిగా మెట్రో స్టేషన్ కింద నడుములోతు నీళ్ళు వచ్చాయి. మణికొండలో కూడా నడుములోతు నీళ్లు. భారీ వర్షంతో ఎక్కడికక్కడ పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల పాటు జనాలు అవస్థలు పడ్డారు. భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పలు రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లు కాలనీలను నీళ్లు ముంచెత్తడంతో లోతట్టులో ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కృష్ణానగర్లో పరిస్థితి మరీ దారుణం. కృష్ణానగర్లో భారీ వర్షానికి వరదలు పోటెత్తి లోతట్టు ప్రాంతం అంతా మునిగిపోయిన పరిస్థితి. భారీ వర్షాలతో ఒక్కసారిగా హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జనాలు ఇక్కట్లు పడ్డ పరిస్థితి కనబడుతోంది. ఆ రోడ్లన్నీ కూడా చెరువులు తలపించాయి. వాహనదారులు ఆ నీళ్లలో వాహనాలు ముందుకు కదలక వాహనాలు కూడా దాదాపు సగం వరకు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో వాహనాలు కూడా సతాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డ పరిస్థితి కనబడుతోంది. ఇక గాలివానతో రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సిటీలో చాలా ప్రాంతాల్లో గంటల కొద్దీ కరెంటు బంద్ అయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక శుక్రవారం కూడా అంటే ఇవాళ నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిటీ అంతా ట్రాఫిక్ జామ్. నిన్న సిటీ అంతా ట్రాఫిక్ జామ్. భారీ నీరు చేరడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. నీటిని క్లియర్ చేసుకునేందుకు గంటల సమయం పట్టింది. ప్రధాన రహదారులు పై నీరు నిలవడంతో కిలోమీటర్ల మేర వెహికల్స్ నిలిచిపోయాయి. ఐటీ కారిడార్లో అర్ధరాత్రి దాకా అదే పరిస్థితి. సాయంత్రం లాగౌట్ అయిన ఐటీ ఎంప్లాయీస్ ఇళ్లకు చేరుకునేందుకు గంటల సమయం పట్టింది. రాయదుర్గం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో గంటల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి నుంచి కాజాగూడ జంక్షన్, షేక్పేట్ నుంచి రాయదుర్గం వెళ్లే ఫ్లైఓవర్తో పాటు హైటెక్ సిటీ వైపు వెళ్లే రూట్ మొత్తం వెహికల్స్ ఆగిపోయాయి.
మాదాపూర్లోని పర్వత్ నగర్ సిగ్నల్ దగ్గర 100 ఫీట్ల రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా ఐకే నుంచి బయోడైవర్సిటీ రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్ఘాట్ సర్కిల్ దగ్గర అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే వారికి, ఇటు కోటికి వచ్చే వారికి గంటల సమయం పట్టింది. తార్నాక, ముషీరాబాద్, మల్కాజ్గిరి, ఉప్పల్, మణికొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో వెంగళరావు బిల్డింగ్ దగ్గర వర్షానికి విద్యుత్ స్తంభం పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశించారు. మీరు చూస్తున్న దృశ్యాలు ట్రాఫిక్ పోలీసు వానలో చిక్కుకున్న సతాయిస్తున్న కార్ని, మొరాయించిన కార్ని నెట్టుతున్నారు. ఆ వాహనదారునికి సహాయం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇక భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సిఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్ల కంట్రోల్ రూమ్లు, హైడ్రా కంట్రోల్ రూమ్లతో పాటు 100 116కు ఫోన్ చేయాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్పందించాలన్నారు. ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ నుంచి రివ్యూ చేశారు. డీజీపీతో పాటు జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడారు. ఇక సిటీలో ఉన్న దాదాపు 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర సిబ్బంది ఏర్పాటు చేసి వాటర్ నిల్వకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ వాసులకు మరొక హెచ్చరిక. మూసీ నది పొంగి ప్రవహించే అవకాశం ఉంది. మూసీ నది ప్రాంతంలో కూడా, ఆ పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తివేశారు. దాదాపుగా 2 గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలంటూ హైదరాబాద్ నగర ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మరోవైపు సహాయం కోసం 04021112111111 నంబర్కు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వర్షం నీరు వస్తుంది. దీంతో పూర్తి స్థాయి నీటి మట్టం 176.5 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 176 అడుగుల పైనే ఉంది. ఒక గేటు 2 ఫీట్లు పైకెత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా 3 ప్రాంతాల్లో అల్పపీడనాలు, 3 ప్రాంతాల్లో ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. దీంతో అటు బంగాళాఖాతంలో కూడా అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే 3 రోజుల పాటు భారీ వర్షాలున్నాయి. ఋతుపవన ద్రోణి మాత్రం అటు నార్త్ ఇండియాలో కొనసాగుతుంది, పంజాబ్ వైపు. కానీ మన దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. తూర్పు పశ్చిమ ద్రోణి దగ్గర కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతం వైపు మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది, దక్షిణ బంగాళాఖాతం దాకా. మరోవైపు నిన్న దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఇవన్నీ కూడా బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడయ్యాయి. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరొక వారం రోజుల పాటు దంచుడే, వారం రోజుల పాటు భారీ వర్షాలతో ఒక్కసారిగా నగరం అంతా కూడా ఇప్పటికే నిన్న కురిసిన భారీ వర్షాలకి మీరు చూస్తున్న దృశ్యాలు గురువారం నాడు కురిసిన భారీ వర్షాలతో నగరమంతా కూడా ఏ రకంగా మారిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అంతటి భారీ వర్షానికి నగరవాసులంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. కంప్లీట్గా హైదరాబాద్లో వాన పడిందంటే చాలిక నరకం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. మరొక వారం రోజుల పాటు కేవలం హైదరాబాదే కాదు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, ఏపీలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ చెప్తుంది. అండ్ మరీ ముఖ్యంగా పిడుగులు పడే ఛాన్స్ కాబట్టి బయటికి రావద్దు. అవసరమైతే తప్ప హైదరాబాద్ నగరవాసులకు కూడా అలర్ట్, అవసరమైతే తప్ప బయటికి రావద్దు. మ్యాన్ హోల్స్ తెరుచుకొని ఉంటాయి, ట్రాఫిక్ జామ్ ఉంటుంది, గంటల తరబడి ఇబ్బందులు పడతారు. కాబట్టి అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ చెప్తుంది.